ఈస్టరు తర్వాతి మొదటి ఆదివార సాయంకాల కూడికు చేరినటువంటి మీ అందరినీ నేను మీ అందరికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ శుభాలను ప్రకటిస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈ రీతిగా మరలా మనము కలవటం. ఈరోజు మన ముందున్నటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యోబు గ్రంథము 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము నుంచి 22వ అధ్యాయము 3వ వచనం వరకు గల భాగాలను మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ పునరుద్ధానము తర్వాత మనము కొన్ని ప్రశ్నలను ఆలోచన చేయాలి. ఒకటి, కొన్ని బాధలకు, కొన్ని కష్టాలకు జవాబులు మనకు తెలియవు. కొన్ని అపజయాలకు మనము తిరిగి మొహం చూపించలేని పరిస్థితిలో మనం నిలబడుతూ ఉంటాం. అనేక సార్లు మన జీవితంలో మన భవిష్యత్ ఏంటో అర్థం కాని సందర్భాలు మన ఎదుట నిలుస్తూ ఉంటాయి. ఈ మూడు కూడా మన జీవితంలో సైక్లిక్గా ఉంటూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే వాటి జ్ఞాపకం మనకు అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇటువంటి వాస్తవికమైనటువంటి జీవితాలలో మనము మరింత నిబ్బరంగా బ్రతకాలి అంటే మనకు ఉన్నటువంటి ఆనవాలు లేఖనంలో ఏముంది అన్న సంగతి ఆలోచన చేద్దాం. ముందుగా మనము వివరించలేని కష్టాలు. యోబు గ్రంథము 19వ అధ్యాయం ఈరోజు మనకున్న లేఖన భాగము వివరించలేని కష్టాలకు ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకు కష్టపడుతూ ఉన్నాడో తనకు తెలియదు. అనేక ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు జవాబులేమి తనకు రాలా. కష్టపడుతూనే ఉన్నాడు, వేదన అనుభవిస్తూనే, ఏ తప్పు చేయకపోయినా బాధపడుతూనే ఉన్న వ్యక్తిగా మనకు అక్కడ కనపడతాడు. మరలా తిరిగి యేసు ప్రభు సన్నిధిని చేరలేనంతగా విఫలమైన వాడు పేతురు. ఈరోజు మనకున్నటువంటి సువార్త పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయం. పేతురు అటువంటి విఫలత్వము నుంచి, ఫెయిల్యూర్ నుంచి, ముమ్మారు ఆయన ఎరుగను అని యేసు ప్రభు వారిని గురించి అబద్ధమాడిన వ్యక్తి తిరిగి ఏ రీతిగా ప్రభువు సన్నిధిని సమీపించబడ్డాడు, ఏ రీతిగా బలపరచబడ్డాడు అన్న సంగతి మనము ఆలోచన చేయవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక సంఘము విపరీతమైనటువంటి శ్రమలలో ఏమాత్రము తాము బ్రతకటానికి, కొనసాగటానికి అవకాశము లేనటువంటి హింసలో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తిడిలో సహితము ఏ రీతిగా వారు ముందుకు సాగవలసి ఉన్నదో వివరిస్తూ ఉన్నటువంటి పేతురు మాటలు మనకు పత్రిక భాగములో కనపడతాయి. కాబట్టి ఈ మూడు భాగాలలో కూలిపోతూ ఉన్నట్లు, విఫలమైపోతూ ఉన్నట్లు, మనకు అర్థం కానట్లు ఉన్న సంగతుల మధ్య ఏ రీతిగా మనము విశ్వాసులముగా బ్రతకాలో, విశ్వాసిగా మనకు ఎటువంటి ఆదరణ వాక్యములో ఉన్నదో, ఆనాడు భక్తులు ఎటువంటి పరిస్థితులలో ఏ రీతిగా బ్రతికారో మనము ఆలోచన చేసినప్పుడు కొంత స్ఫూర్తి ఈరోజు బ్రతకటానికి, విశ్వాసములో నిలవటానికి, తిరిగి మన విశ్వాసమందు పునరుద్ధరించబడటానికి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. రండి, మొదటిగా యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మీరు చూస్తే, నా విమోచకుడు సజీవుడు అన్న మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా గుంబనంగా, లేకుంటే చాలా మధురంగా, చాలా గొప్పగా ఆ స్టేట్మెంట్ మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి, తన భార్య సహితము ఇక నువ్వు బ్రతకడం కంటే, ఈ రోగముతో బాధపడుతూ జీవించడం కంటే నువ్వు మరణించడం మేలేమో అని ఆమె ఒకంత తన బాధను,
ఆయన చావాలి అని ఆమె కోరిక కాదు, కానీ ఎంతో గొప్పగా బ్రతికిన తన భర్త, ఎంతో యథార్థవంతుడు, నీతిపరుడు అని ప్రఖ్యాతిగాంచిన తన భర్త, దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు అని ప్రతి చోట పొగడబడినటువంటి తన భర్త కనీసము కూర్చోవటానికి కూడా ఓపిక లేని పరిస్థితిలో తన ఒంటిని చిల్ల పెంకుతో గీక్కుంటూ తను అనుభవిస్తూ ఉన్న దుఃఖాన్ని సహించలేక నీవు చనిపో అన్న మాట ఆమె ప్రయోగించింది. అటువంటి పరిస్థితులలో ఏ రీతిగా ఆయన నా విమోచకుడు సజీవుడు అన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. మీరు ఇక్కడ ఆలోచన చేస్తే 25వ అధ్యాయములో 25వ వచనములో నేను ఎరుగుదును అన్న మాట ఉన్నది. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను, అంటే నా ఊహ కాదిది, నాకు స్పష్టంగా తెలుసు. నాకు తెలిసిన సంగతి ఏంటి అంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నా కొరకు నిలుస్తాడు. ఈ 3 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. నా విమోచకుడు అన్న మాటకు గోయల్ అన్న మాట హీబ్రూ పదంలో ఉపయోగించబడింది. ఈ గోయల్ అన్న మాటకు అర్థం ఏంటి అంటే నా కుటుంబ గౌరవాన్ని కాపాడువాడు. నా వ్యక్తిగతమైన గౌరవాన్ని వ్యక్తులు హరిస్తూ ఉంటే, లేకుంటే న్యాయస్థానంలో లేకుంటే సమాజంలో నేను అత్యంత హీనంగా చూడబడుతూ ఉంటే వారందరి మధ్య నా పక్షాన నిలిచి నా గౌరవాన్ని కాపాడువాడు. ఇంకోలాగా ఆలోచన చేస్తే నేను అన్యాయంగా కోల్పోయిన వాటిని నా పక్షాన నిలిచి వాటిని నాకు తిరిగి సమకూర్చువాడు. ఇటువంటి అర్థము గోయల్ నా విమోచకుడు అన్న మాటకు. అంటే ఈ లోకమంతా నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ నాకు విమోచకుడు ఉన్నాడు. నా విమోచకుడు నా పక్షాన నిలిచి నా పక్షాన న్యాయాన్ని చేస్తాడు. నా విమోచకుడు నా పక్షాన నిలిచి లోకమంతా నా మీద మోపుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని, అది సరి అయినది కాదు, ఇతను నిర్దోషి అని నా పక్షాన నా విమోచకుడు నిలుస్తాడు. అది యోబు మాట్లాడుతూ ఉన్న. సాధారణమైన పరిస్థితుల్లో ఈ మాట చాలా సులభం, కానీ తనకు కలుగుతూ ఉన్న ఈ భావన సాధారణమైన పరిస్థితుల్లో కాదు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ నా విమోచకుడు సజీవుడు, ఈయన తప్పక నా పక్షాన నిలుస్తాడు, నన్ను విడిచిపెట్టడు. దట్స్ ద ఫెయిత్. అటువంటి విశ్వాసముతో ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిలుచును అంటే లిటరల్ గా కోర్టులోనికి వచ్చి కోర్టులో తన పక్షాన ఒక లాయర్ ఎలాగా నిలబడతాడో, నా యొక్క ఈ వ్యక్తి నిర్దోషి అని ఏ రీతిగా ఒక లాయర్ వాదిస్తాడో అలాగా యోబునైన నా పక్షాన నా విమోచకుడు నిలబడతాడు. నేను పోగొట్టుకున్న నా కుటుంబ గౌరవాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. సమాజంలో నాకు కలిగిన అవమానాన్ని, నా పేరు కొట్టివేయబడింది, నేను కోల్పోయాను చాలా, వాటన్నిటినీ ఆయన అన్యాయంగా నా జీవితంలో జరిగిన ఈ సంగతులన్నిటి నుంచి నన్ను విమోచించి నా పక్షాన ఆయన నిలబడతాడు. నేను నిర్దోషిని అని ఆయన నిరూపిస్తాడు. ఇది యోబు యొక్క ఆలోచన. అంటే యోబు మాటల్లో మీరు చూస్తే అచ్చంగా ఒక కోర్టు కేసు వాదిస్తూ ఉన్నట్లుగా యోబు మాట్లాడుతూ ఉండటాన్ని మనము చూస్తాం. ప్రాముఖ్యంగా యోబు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనానికి మీరు వస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఆలోచించుడి, నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుతునని నాకు తెలియదు. అంటే ఒక కోర్టులో లాయర్ గారికి పేపర్స్ అన్ని సబ్మిట్ చేసేసి ఇక ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళి జడ్జి ముందు అప్పీలేట్కి ఇవ్వాలి. ఈయన తన కేసు అంతటిని జాగ్రత్తగా క్రోడీకరించి జాగ్రత్తగా దాన్ని పొందుపరిచి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని బట్టి నేను నా యొక్క కేసుని జాగ్రత్తగా లాజికల్గా సిద్ధం చేసుకున్న దాన్ని బట్టి నేను నిర్దోషిగా కనపడతాను. అంటే అచ్చం కోర్టులో గనక వాదించే ఒక వాదనను ఆయన
తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంకా మీరు చూస్తే 23వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనేదను. తనకు ఒక వాదన ఉంది అని మాత్రమే కాదు, తన వాదనకు సాక్షులు కూడా ఉన్నారు అని 16వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. ఎవరంట తనకు సాక్షి? తన విట్నెస్ ఎవరంట? స్వయాన దేవుడే. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. తన కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తనకున్నటువంటి సాక్షుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తనకు ఒక మధ్యవర్తి లేడు అని కూడా మాట్లాడు. 19వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు ఒక కోర్టు కేసులో మాట్లాడుతూ ఉన్నట్లుగా, ఇంకా తాను అంటూ ఉన్న మాటలు చూస్తే, నా ఈ మాటలు నేనేవైతే మీ అందరి ముందు మాట్లాడుతూ ఉన్నాను, ఈ మాటలన్నిటినీ ఇనుప గంటముతో రాతి మీద చెక్కి ఆ అక్షరాల మీద సీసం పోసి ఇవి శాశ్వతంగా నా మాటలు భద్రపరచాలి. ఆ స్థాయిలో, ఆ తీవ్రతలో యోబు తన మాటలు అంటే, తనకు ఒక కేసు ఉంది. ఏంటి తన కేసు? ఈ చుట్టూ ఉన్న ప్రపంచము తన మీద మాట్లాడుతూ ఉన్నట్లుగా తాను దోషి కాదు, వీరందరూ తన మీద నిందలు మోపుతూ ఉన్నట్లుగా అటువంటి వ్యక్తిని నేను కాను. నా గౌరవం పోయింది, నా కుటుంబము చిన్నాభిన్నమైపోయింది, నా ఆస్తి పోయింది, నా పనివారు పోయారు, సమాజంలో నా స్థాయి స్థానం అన్ని పోయాయి. కాబట్టి తన కేసును తీసుకొని వచ్చి, ఈ కేసు ద్వారా నన్ను విమోచించే విమోచకుడు వస్తాడు అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరు ఆలోచన చేయండి, అసలు ఎలాగా అనిపిస్తూ ఉంది ఈ యోబుకు తనకు ఒక విమోచకుడు వస్తాడు అని. తన కేసు బాగానే ఉంది, చుట్టూ ఉన్నవారు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఈ శ్రమలు అనుభవిస్తావా అంటూ ఉన్నారు. తన కళ్ళ ముందు కనపడుతూ ఉన్న సాక్ష్యం, భార్య సహితము నువ్వు ప్రాణం విడువు అంటూ ఉంది. తన బిడ్డలు చనిపోయారు, ఆస్తి మొత్తం చెల్లా చెదిరైపోయింది, ఊరు వాడ అందరూ తనను ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు అంటూ ఉన్నాడు. వీటన్నిటికీ పైగా తనకు దేవుని దగ్గర నుంచి ఒక్క జవాబు రావట్లేదు, ఒక్క జవాబు దేవుని దగ్గర నుంచి రావట్లేదు. ఇప్పుడు తన కేసుని మాట్లాడటానికి, తన అరుపులు అరవటానికి, తన ప్రశ్నలు వేయటానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటిలో నుంచి నా విమోచకుడు సజీవుడు అని ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు అన్నది మాత్రం చాలా భయంకరమైనటువంటి ప్రశ్న. ఇక్కడ ఆలోచించాల్సిన మాట ఏంటి అంటే, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని యోబు అంటల్లా. నా పక్షాన వాదించువాడు ఎక్కడా? నా మధ్యవర్తి ఎక్కడా? నా విమోచకుడు ఎక్కడా? నా పక్షాన నిలబడువాడు ఎక్కడా? ఇది యోబు యొక్క ప్రశ్న. అటువంటి ప్రశ్నలో నుంచి యోబు అంటూ ఉన్న మాట, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచును. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద. యోబు సందర్భం మనకు నేర్పించే పాఠం. కొన్నిసార్లు నీతిమంతుడిగా జీవించు వ్యక్తికి జరిగే ఇబ్బందులలో, కష్టాలలో న్యాయము వెనువెంటనే జరగకపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టువాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, చిన్న చిన్న సంగతులకే, సందర్భాలకే మనము తలక్రిందులైపోతూ ఉంటాం కదా, చిన్న చిన్న విషయాలు. యోబు యొక్క జీవితాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసి, యోబు జీవితంలో 1% నాకు వచ్చింది అని ఎవరమైనా చెప్పగలమా? ఒక్క రోజులో అటువంటి విపత్తు, తన ప్రాణము మాత్రమే మిగిలి ఉంది. ఇక తను ఆలోచించటానికి కానీ, తను ఆశపడటానికి కానీ తనలో ఏమీ మిగిలిలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరమైనా అనుభవము కలిగి ఉన్నామా? బహుశా నాకైతే అటువంటి అనుభవం లేదు.
నేను నమ్మకంగా చెప్పగలను, మీకు కూడా అలాంటి అనుభవం లేదేమో అని నేను భావిస్తూ మాట్లాడుతున్నాను. ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే దేవుడు మీకు మరింత గొప్ప జవాబు దయచేయండి. ఆలోచన చేయండి. మనకు యోబు స్థాయి పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలో కలగకపోయినప్పటికీ యోబులాగా మనం ఎప్పుడైనా మాట్లాడామా? యోబు అంటూ ఉన్న మాట, ఇటువంటి పరిస్థితులు అంటే తన పరిస్థితుల వైపు చూసి దేవుణ్ణి కోరటానికి అవకాశం లేదు, తన స్నేహితుల వైపు చూస్తే దేవుణ్ణి కోరటానికి అవకాశం లేదు. స్నేహితులేమో నువ్వేం తప్పు చేస్తావో అని అంటూ ఉన్నారు. ఎటువైపు చూసినా నా విమోచకుడు అన్న పదం ప్రయోగించటానికి అవకాశం లేని పరిస్థితులలో యోబు నా విమోచకుడు సజీవుడు, ఆయన నా కోసం నిలుస్తాడు అని అంటూ, చిన్న చిన్న విషయాలలోనే మనము ఎంత తొందరపడిపోతామో, చిన్న చిన్న విషయాలలోనే మనం ఎంత గాబరా తలక్రిందులైపోతూ ఉంటామో. ఇంత విపత్కరమైన పరిస్థితులలో, ఇంతగా కుదేలైనటువంటి పరిస్థితులలో యోబుకు అలాంటి ఒక విశ్వాసం, అలాంటి ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఎలా తన జీవితంలో నుంచి వచ్చింది అన్నది నన్ను బాగా ఆలోచింపచేసినటువంటి ప్రశ్న. నాకు 3 జవాబులు దొరికాయి నేను పరిశీలన చేసినప్పుడు. ఒకవేళ ఆ జవాబులు మీకేమైనా ఉపయోగపడతాయేమో ఆలోచన చేయండి. ఈ నిరీక్షణ, నా విమోచకుడు సజీవుడు, నా పక్షాన ఆయన నిలుస్తాడు అనే ఆశ యోబుకు ఎలా పుట్టి ఉండవచ్చు? ఖచ్చితంగా మీరు నేను ఏకీభవించే సంగతి, ఆయన పరిస్థితుల వైపు చూస్తే ఈ నిరీక్షణ కలిగే అవకాశము లేదు. స్నేహితుల వైపు చూస్తే, భార్య వైపు చూస్తే, అప్పటికి దేవుని మీద ఆ ప్రజలకు ఉన్న అవగాహన వైపు చూసిన ఏ పరిస్థితులను, ఆఖరికి దేవుడు కూడా అప్పటికి తనను దర్శించలా, ఆ ఆలోచన కలగటానికి అవకాశము లేదు. కానీ ఒక 3 విషయాలు బహుశా ఈ నమ్మికను తనలో కలిగి ఉంచి ఉంటాయి అన్న ఆలోచన నాకు కలుగుతుంది. ఒకటి, తన యథార్థత. దేవుడు స్వయాన యోబు గురించి చెప్పిన మాట, ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. యోబు 27వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, లోకమంతా ఏమైనా అనుకుని నేను మాత్రము దేవుని సన్నిధిలో ఏ రీతిగా బ్రతకవలసి ఉన్నదో అలాగ బ్రతుకుతాను. ఇది తన నిశ్చయం. చూడండి 5వ వచనము, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. అంటే యోబు ఇక్కడ నేను నీతిమంతుడను, నాలో ఏ పాపము లేదు అని అనటల్లా. తాను దేవునితో ఉన్నటువంటి సహవాసములో, దేవుని ప్రేమించుట విషయములో, దేవునిని విశ్వసించుట విషయములో ఏ స్థాయిలో ఒక విశ్వాసి కృపను ఆనుకొని బ్రతుకుతాడో ఆ స్థాయిలో నేను బ్రతుకుతూ ఉన్నాను. అంటే దేవునితో తనకున్న సహవాసాన్ని బట్టి తన యథార్థతను ఆయన మాట్లాడుతూ. అందుకే యోబు గ్రంథములో మనకు మొట్టమొదటగా కనపడే సంగతి, నిత్యము పాప పరిహారార్థ బలి తన కుటుంబము నిమిత్తము మానక అర్పించిన వాడు యోబు. దేవునితో తన సహవాసాన్ని ఎప్పుడు విడువక నిలుపుకున్నవాడు యోబు. అంటే సరి అయినది దేవుని దృష్టిలో ఏదైతే ఉన్నదో దానిని చేయుట యందు ఏమాత్రము నిర్లక్ష్యము చేయలేదు. దేవుని యందలి విశ్వాసము, దేవుని యొక్క కృప ఆ సంగతులలో నిలుచుటలో యోబును ఎప్పుడు బలపరుస్తూనే వచ్చాయి. మొదటిగా తనను బలపరిచిన సంగతి ఏంటి అంటే, దేవుని పట్ల తనకున్నటువంటి భయభక్తులు. దేవుని పట్ల తనకున్నటువంటి భయభక్తులు, వాటిని విడువక గట్టిగా మరణమంత వరకు పట్టుకున్నాడు. 2, యోబు
ఒక లాజిక్లో ఉన్నాడు. ఏంటి ఆ లాజిక్ అంటే, రైట్ ఏదైతే ఉందో, న్యాయమైనది ఏదైతే ఉందో, న్యాయము తప్పక గెలిచి తీరుతుంది. ఇది యోబు యొక్క నమ్మకం. దేవుని దృష్టిలో న్యాయము అని ఏదైతే దేవుడు నమ్ముతూ ఉన్నాడో అది తప్పక అది న్యాయమే. అందులో అన్యాయము కానీ చెడు కానీ ఏమాత్రము ఉండే అవకాశము లేదు. ఈ ప్రపంచమంతా ఎదురు తిరిగి తనను నిందించొచ్చు, కానీ దేవుని దృష్టిలో న్యాయమైనది ఏదైతే ఉందో దాని విషయములో ఎవడు తప్పు పట్టడానికి వీలు లేదు. దేవుని దృష్టిలో న్యాయమైనది తప్పక గెలిచి తీరుతుంది. అందుకే 19వ అధ్యాయంలో చాలా మాటలు మాట్లాడుతూ యోబు తన స్నేహితులకు ప్రత్యుత్తరం ఇస్తూ అన్న మాటలు మీరు చూస్తే, 1వ వచనం, అంతటి యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. 2వ వచనం అంటాడు, ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను బాధిస్తారు, మాటల చేత నన్ను నలగొడతారు, సిగ్గులేదా మీకు అన్న మాటను కూడా ప్రయోగించాడు. ఒకవేళ నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదకే వస్తుంది కదా. ఏం జరుగుతూ ఉంది అంటే, యోబు తాను దేవుని పట్ల కలిగి ఉన్న భయభక్తుల విషయంలో తనకు ఎటువంటి అనుమానం లేదు. 2, దేవుని దృష్టిలో న్యాయమైనదేదో తప్పక తాన్ని నమ్మి చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో కూడా అతనికి ఎటువంటి అనుమానం లేదు. అలాగా బ్రతుకుతూ ఉన్నటువంటి యోబును ఊరూరు, ఆ ప్రాంతమంతా కూడా ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు అని పొగిడింది, ఘనపరిచింది. స్వయాన దేవుడు అతనిని ఘనపరిచింది. ఇప్పుడు తనకేదో విపత్తు కలిగింది కాబట్టి చుట్టూ ఉన్నవారు చేరి తన జీవితాన్ని వేలెత్తి చూపిస్తూ అంటూ ఉన్న మాట ఏంటి అంటే, నువ్వేదో తప్పు చేశావు. అంటే ఇప్పుడు దాకా దేవుడు చెప్పిన సంగతి ఏదైతే న్యాయము అని నమ్మి దాన్ని ప్రకారం నడిచాడో ఇప్పుడు అది అన్యాయమైపోయింది ప్రజల దృష్టిలో. ప్రజలు ఎలా చూపించడం మొదలుపెట్టారు, స్నేహితులు దాన్ని ఎలా చూపించడం మొదలుపెట్టారు అంటే, దేవుని యందలి భయభక్తుల మూలాన ఏ న్యాయమునైతే యోబు తన జీవితంలో అనుసరించాడో, తనకు కలిగిన విపత్తును బట్టి అది న్యాయము కాదు అన్యాయము అన్నట్లుగా కనపడుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఏమంటూ ఉన్నారు, నీవు న్యాయాన్ని అనుసరించలేదు, అక్రమాన్ని చేశావు, కాబట్టి నీకు ఈ శ్రమ వచ్చింది అంటూ ఉన్నారు. కాబట్టి యోబు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటానికి నన్ను అన్యాయస్తుణ్ణి చేయాల్సిన అవసరం ఏంటి? ఒక స్థాయిలో ఎంతగా యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడయ్యా, దేవుడు నాకు అడ్డు అయ్యాడు, దేవుడు నన్ను శత్రువుగా ఎంచాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవునిపై నింద వేస్తూ ఉన్నాడు, దేవునితో వాదిస్తూ ఉన్నాడు, తన స్నేహితులను సహితము హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయనకు కలుగుతూ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇదిగో న్యాయం గెలిచి తీరుతుంది, న్యాయం గెలిచి తీరుతుంది. ఒకటి, తాను కలిగి ఉన్న నిజాయితీ పట్ల తనకున్న నమ్మకం, దేవుని న్యాయం పట్ల తనకున్నటువంటి నమ్మకం. 3, దేవునితో తనకున్నటువంటి సంబంధం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చూస్తే అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఇది చాలా వింతైన విశ్వాసం, చాలా వింతైన. ఎందుకు? ఒక ప్రక్కన ఈ అధ్యాయమంతా నాకు వ్యతిరేకమైన వాడు దేవుడు, నా మీదకి ఈ శిక్షను ఆయనే రప్పించాడు, నన్ను శత్రువుగా ఎంచుతూ ఉన్నాడు, నా వారిని నా నుంచి దూరం చేశాడు, నాకు ఈ కష్టాలన్నీ ఆయనే ఇచ్చాడు అని ఒకవైపున దేవుని పైన నింద వేస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది, రెండవ వైపున దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక వింతైన విశ్వాసాన్ని యోబు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన మీద ఆశ. ఇది అర్థం కాని సంగతి. ఇది ఒక విశ్వాసికి మాత్రమే అవగతమయ్యే సంగతి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సడన్ గా అప్పుడుకప్పుడు పుట్టుకొచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కాదు ఇది.
తాను విశ్వాసిగా తన జీవితాన్ని ఆరంభించిన నాటి నుంచి తాను దేవుని ప్రేమించిన ప్రేమ, దేవుని న్యాయం పట్ల తాను కలిగి ఉన్న మక్కువ, దేవుని కొరకు బ్రతకాలి అనే దక్షత, వీటన్నిటిలో నుంచి ఒకవేళ నేను ఆయన చేతిలో చనిపోయినా సరే నన్ను నీతిమంతుడిగా నిలబెట్టువాడు ఆయనే. చాలా అంటే ఈ విశ్వాసములో ఏముండాలి అంటే పరిపక్వత ఉంది. ఇటువంటి విశ్వాసము దీన్ని ఏమంటాము అంటే పరిపక్వత, మెచ్యూరిటీ అంటాము. ఇది చాలా ఈరోజు మనందరి జీవితాల్లో అవసరమైనటువంటి సంగతి. అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు యోబు, నింద కూడా వేస్తూ ఉన్నాడు యోబు, కానీ దేవుని విడిచిపెట్టకుండానే ఇవన్నీ చేస్తూ వ్యత్యాసం కనపడతా ఉందా? దేవుని విడిచిపెట్టకుండానే దేవుని పాదాలు పట్టుకుంటూనే దేవుని పైన నింద వేస్తూ ఉన్నాడు. అండ్ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? ఇంత మీరు, నేను చదవటానికి టైం లేదు కాబట్టి చదవట్లేదు, 19వ అధ్యాయం మరలా ఒకసారి చదవండి. యోబు స్టేట్మెంట్స్ చాలా గంభీరంగా ఉంటాయి, తట్టుకోలేం మనం చదవటానికి. వీటన్నిటిలో దేవుడు యోబును ఒక్క మాట కదండి, దేవుడు యోబుని ఒక్క మాట. ఎవరైతే యోబును పట్టుకొని నానా మాటలు తిట్టారో, నువ్వు అది చేశావేమో ఇది చేశావేమో అని యోబును నానా రకాలుగా మాట్లాడారు, వారిని పట్టుకొని దేవుడు అన్నమాట, యోబును వెళ్ళి వేడుకొనండి, మీ పక్షాన యోబు విజ్ఞాపన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ప్రశ్నించడం తప్పు కాదు. దేనిలో నుంచి ప్రశ్నించగలం? విశ్వాసములో నుంచి ప్రశ్నించడం. అవిశ్వాసంలో నుంచి ప్రశ్నించడం కాదు, విశ్వాసం. ఎంత భయంకరమైన, చూడండి ఆ మాటలు కొన్ని మీకోసం నేను చదువుతాను. చూడండి 8వ వచనం అంటూ ఉన్నాడు, 7, నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. 8, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు, నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు, నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతే, ఆయన నన్ను విరగొట్టాడు, నేను నాశనమైపోయాను. అసలు ఏంటండి స్టేట్మెంట్స్? అనగలమా? మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ మోకరించి, ప్రభువా ఇదిగో నువ్వే నన్ను నాశనం చేసావు, ఎప్పుడన్నా మీ నోట్లో నుంచి వచ్చిందా? యోబు అంటూ ఉన్నాడు ఆ మాట. హౌ డేర్ హీ సే దట్? చూడండి, ఇంకా నేను నాశనమైపోతుంది, ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను, ఆయన నా మీద తన కోపమును రగులబెట్టను, తన శత్రువుల్లో ఒకనిగా ఆయన నన్ను ఎంచాడు, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చి వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి, నా సోదర జనమును నాకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి యోబు. ఈ యోబే అంటూ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు. యోబే అంటున్నాడు, నేను చనిపోయినా పర్వాలేదు, ఆయన చేతిలో చచ్చిపోతాను, కానీ నాకు ఆయన న్యాయం చేస్తాను. యు ఆర్ ఫ్రీ టు టాక్ టు యువర్ గాడ్. నీ దేవుడితో నువ్వు సంభాషించటానికి నీకు స్వేచ్ఛ ఉంది, బట్ కోట్ ఇట్ విశ్వాస సహితం. విశ్వాస సహితం. నీలో ఉన్న విశ్వాసము, నీతో ఆయనకున్నటువంటి సంబంధము ఏ రీతిగా నిన్ను మాట్లాడింప చేసినా, నటన కాదు, వేషధారణ కాదు, యథార్థంగా ఏ రీతిగా నీవు ఆయనతో సంభాషించిన, దట్ ఈస్ నాట్ క్వశ్చన్డ్ ఎట్ ఆల్ కదండి. యోబు జీవితాన్ని దేవుడు ప్రశ్నించలా, బదులుగా ఆయన గురించి ఒక్క మాట వ్యతిరేకంగా దేవుడు మాట్లాడాల. ఈరోజు మనందరి జీవితాలలో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ చాలా అవసరం. ఒక విచిత్రమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం. ఎటువంటి విశ్వాసం అది అంటే, యోబు వలె మన జీవితాలలో పరిస్థితులు కుదేలవుతూ ఉన్నప్పుడు సహితము విశ్వాసాన్ని కూడగట్టుకోగలిగే, ఒకవైపున ఆయన్ని ప్రశ్నిస్తూ, ఒకవైపున ఆయనతో వాదులాడుతూ ఉన్నట్టు
కళ్ళు కనపడుతూ ఉన్నా సరే ఆయన చేతిలోనే ఉండే ఒక వింతైనటువంటి విశ్వాసము ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించాలి. యోబు మనకు ఒక గొప్ప ఉదాహరణ. పరిస్థితులన్నీ కుదేలైపోయి దేవుడే తనకు అన్యాయం చేస్తూ ఉన్నట్లుగా యోబు స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక కేసు ఉంది, నేను వాదించుకుంటాను, నేను నిర్దోషిగా కనపడతాను, పరలోకమందున్న వాడే నాకు విట్నెస్ అని మాట్లాడుతూ ఉన్నాడు యోబు. ఈ యోబు ఆయన చేతిలో చస్తాను, కానీ ఆయనే నా విమోచన. ఏ గౌరవం అయితే ఈ సమాజంలో నా కుటుంబం గురించి కొట్టివేయబడిందో, నా పేరు ఏ సమాజం మధ్యలో నా పేరు కొట్టివేయబడిందో, నేను ఏ సమాజం మధ్యలో నాకున్న వాటన్నిటినీ పోగొట్టుకున్నాను, నా విమోచకుడు నా కొరకు నిలిచి వాటన్నిటి విషయంలో నాకు న్యాయం చేస్తాడు. ఈ విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఆ విమోచకుని గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడినటువంటి ఆ విమోచకుడు మనకు యోహాను సువార్తలో కనపడతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు మీరు చూస్తే, అక్కడ యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. వారు భోజనము చేశారు. అప్పుడు పేతురును చూచి యేసు ప్రభువారు ఒక మాట అంటూ ఉన్నాడు. 3 సార్లు ఈ పదాన్ని ప్రయోగించాడు. ఈ 15వ వచనము నుంచి 19వ వచనంలోపు చాలా పదాలు 3 సార్లు మనకు కనపడతాయి. నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నన్ను ప్రేమిస్తూ, నా గొర్రె పిల్లలు, నా గొర్రెలు, నా గొర్రెలు. సీమోను పేతురు, సీమోను పేతురు, సీమోను పేతురు కాదు, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను. 3 సార్లు ఆల్మోస్ట్ ఆల్ వర్డ్స్, ప్రతి పదము కూడా, ప్రతి ప్రాముఖ్యమైన పదము కూడా 3 సార్లు మనకు కనపడటాన్ని మనము చూస్తాం. చూడండి, వారు భోజనము చేసిన తర్వాత యోహాను కుమారుడైన సీమోను అన్నమాట 15లో ఉంది, 16లో యోహాను కుమారుడైన సీమోను అని ఉంది, 15లో కూడా యోహాను కుమారుడైన సీమోను. పేతురు అన్న మాటను ఉపయోగించకుండా యేసు ప్రభువారు డెలిబరేట్గా, చాలా ఖచ్చితంగా యోహాను కుమారుడైన సీమోను అంటూ ఉన్నాడు. అంటే అప్పటికి అపోస్తలుడిగా కాకముందు తనకున్నటువంటి పేరును ప్రస్తావిస్తాడు. తాను యేసు ప్రభు వారి శిష్యుడు కాకముందు తనకున్నటువంటి పేరును ప్రస్తావిస్తూ పేతురుతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఎందుకు? అప్పటికే ముమ్మారు బహిరంగంగా నిన్ను ఎరుగను అని యేసు ప్రభు వారి గురించి మాట్లాడిన వాడు పేతురు. ఇప్పుడు 3 సార్లు యేసు ప్రభు వారు పేతురుని అడుగుతూ ఉన్నాడు. 3 సార్లు ఆ పాత పేరుతోనే పిలుస్తూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? నీవు నన్ను ప్రేమించుదువా? చూడండి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మరలా 16వ వచనములో నన్ను ప్రేమించుచున్నావా? మరలా 17వ వచనములో నన్ను ప్రేమించుచున్నావా? 2 సార్లు కనపడుతుంది. నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా. అయితే 16వ వచనములో మనకు కనపడుతూ ఉన్న మాట 15వ వచనములో, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. లూకా సువార్తలో, మార్కు సువార్తలో పేతురు అంటాడు యేసు ప్రభు వారితో, అయ్యా వీళ్ళందరూ నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఒకవేళ నేనైతే నిన్ను వీళ్ళందరూ కంపేర్ చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళకంటే నేను గొప్ప విశ్వాసిని అని వేరొకరి కంటే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు పేతురు భక్తుడు. అదే పోలికను యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చి ఇప్పుడు తన యొక్క పరిస్థితిని ఆయన ఎదుర్కొంటూ, అంటే తన ఆంతరంగిక స్థితిని బహిర్గతం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ఇక్కడ మీరు చూస్తే ఆ మాట 4 సార్లు ఉపయోగించారు. నీవే ఎరుగుదవు అన్న మాట 15వ వచనములో ఉంది,
నీవే ఎరుగుదువు అన్నమాట 16వ వచనములో ఉంది. నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీవే ఎరుగుదువు అన్నమాట 17వ వచనములో. ఒకటే మాట ఎన్నిసార్లు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మార్కు సువార్తలో, లూకా సువార్తలో పేతురు భక్తుడు వీరందరూ నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడువను అన్నవాడు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? నీకు తెలుసయ్యా నేను ఎలాంటి వాడను. అంటే గర్వముతో వేరొకరితో పోల్చుకుంటూ తనను తాను గొప్పవాడిగా చూపెట్టుకున్నటువంటి పేతురు అప్పటికే యేసు ప్రభువు దగ్గర పశ్చాత్తాపడ్డవాడు, యేసు ప్రభువును సమీపించినవాడు. ఆ పశ్చాత్తాపములో కలిగిన మార్పు మనకిక్కడ కనపడుతుంది. దీనుడై, ప్రభువా నేను ఎవరినో నీకు తెలుసు, నువ్వు ఎరుగుదువు. పేతురు మాట్లాడుతూ ఉన్నమాట, ఆల్రెడీ నేనెవరినో నువ్వు చూశావు, ఇప్పుడు నా అంతరంగములో ఏముందో నీకు తెలుసు. ఇక్కడ యేసు ప్రభువారు అగాపే అన్న మాట, అంటే దైవిక ప్రేమ అనే మాట ఈ 3 సార్లు ప్రయోగించడంలో 2 సార్లు అగాపే ఉపయోగించాడు. 3వసారి ఫిలేయో అంటాం, అంటే సహోదర ప్రేమ అన్న మాట ఉపయోగించాడు. 3 సార్లు ప్రశ్నించాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా. మొదటి 2 సార్లు నీవు దైవిక ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నీవు దైవిక ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఉన్నావా. 3వసారి నీవు సహోదర ప్రేమతో నన్ను ప్రేమిస్తూ. జాగ్రత్తగా గమనించండి, పౌలు పోల్చుకున్నప్పుడు అందరికంటే ఉన్నతమైన వాడిగా, అందరికంటే ఘనుడుగా తనను తాను హెచ్చించుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని భుజాలెగరేసి మాట్లాడినవాడు ఇప్పుడు దీనుడై, నా గురించి నీకు తెలుసు, నా ప్రేమంతో నీకు తెలుసు, నీవు అడుగుతూ ఉన్న దైవిక ప్రేమను నేనైతే కనపరచలేను, నా దగ్గర ఉన్నది పరిమితమైన ప్రేమ అని ఒప్పుకుంటూ. 3 సార్లు పేతురు చెప్పిన జవాబు సహోదర ప్రేమనే నేను ప్రేమించగలను అని చెప్పాడు. ఫిలేయో ఫిలేయో ఫిలోయో అన్న మాట ఉపయోగించాడు. 3 సార్లు, 2 సార్లు ప్రభువారు దైవిక ప్రేమ, 3వసారి సహోదర ప్రేమతో ప్రేమిస్తావా అని అడిగితే పేతురు 3 సార్లు కూడా సహోదర ప్రేమతోనే ప్రేమిస్తాను అని, సహోదర ప్రేమ అని 3 సార్లు మాట్లాడతాడు. అంటే ఎంతగా వాస్తవికతలోనికి పశ్చాత్తాపములో నుంచి వచ్చాడో చూడు. తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ ఘనుడుగా ఎంచుకొని ఏమైనా సరే నేను నిన్ను విడవను అని కింకరించిన వాడు కుదేలైపోయి అక్కున చేర్చుకున్న యేసు ప్రభు ప్రేమకు అంకితమైపోయి ఆ ప్రేమలో మార్పు చెందిన వాడుగా, ఇక తన స్వజ్ఞానం మీద ఆధారపడక దేవునికి సమస్తము తెలుసు అన్నటువంటి ఆ పునరుత్థానపు వాస్తవములో నుంచి, అయ్యా నేను ఎంత ప్రేమించగలనో నీకు తెలుసు, నేను ప్రేమించగలిగిన ప్రేమ సహోదర ప్రేమ, నీలాగా నేను ప్రేమించను. 3వసారి కూడా ఆ మాట మాట్లాడినప్పుడు మనకు ఒకంత ఆయాసకరంగా అక్కడ స్టేట్మెంట్ కనపడుతుంది. కానీ దాని భావన ఏంటి అంటే, అప్పటికే నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నేనెంత పశ్చాత్తాపడినా నేనేం చేశానో నీకు తెలుసు, నేను ఏం చేయగలనో నీకు తెలుసు, నేను కొత్తగా చెప్పగలిగిందేమీ లేదు అని తన యొక్క చేతకాని స్థితిని, తాను చేసిన తప్పు గురించి దిగులు పడుతూ మాట్లాడిన మాట ఆ మాట. చూడండి ఆ మాట ఏమని మాట్లాడుతున్నాడు. 17వ వచనం, 3వసారి ఆయన యోహాను కుమారుడువైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. అంటే నేను ఎంత ప్రేమించగలనో నీకు తెలుసు ప్రభువా. కానీ ఇంతకు ముందు పేతురేమన్నాడు? వీళ్ళందరికంటే నేనే సూపర్ హీరో అన్నాడు. ఇప్పుడు పేతురేమంటూ ఉన్నాడు? నేను ఎంత ప్రేమించగలనో నీకు తెలుసు ప్రభువా. ఇంతకుముందు తన ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఏదో ఒక రీతిగా ప్రయత్నం చేశాడు. తన ప్రేమ యొక్క పరిమితి ఎంతో తను అర్థం చేసుకుంటూ ఉన్నవాడిగా, నేను ఇంతవరకే ప్రేమించగలిగిన వాడను, అది కూడా నువ్వు కృపనిచ్చావు కాబట్టి. ఇది పునరుత్థానపు వెలుగులో పేతురులో కలిగినటువంటి మార్పు. యోబు విమోచకుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.
విమోచకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడినటువంటి విమోచకుడు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా కేవలము యోబు వంటి నిర్దోషుల పక్షాన న్యాయం తీర్చటానికి మాత్రమే వచ్చిన విమోచకుడు కాదు. ఈయన అన్యాయముగా అక్రమముగా ఉన్న వారిని సహితము, దోషులైన వారిని సహితము, న్యాయముగా దేవుని ప్రేమను కనికరాన్ని పొందటానికి అర్హత లేని వారిని సహితము బాగు చేయటానికి పరిపూర్ణమైనటువంటి విమోచకుడిగా ఆ యొక్క విమోచకత్వము ఎంతగా విస్తరించిందో యోహాను భక్తుడి దగ్గర మనం చూస్తాం. నిజమే, యోబు ఒక న్యాయము తీర్చే విమోచకుడి కోసం తన బ్రతుకును అనేకుల ఎదుట తన నిర్దోషత్వాన్ని నిరూపించే ఒక విమోచకుడి కోసం చూశాడు. అసలు ఇక్కడ పేతురు విమోచకుడి కొరకు చూడటానికి అవకాశం లేదు. న్యాయంగా పేతురు విడిచిపెట్టబడవలసిన, న్యాయంగా పేతురుకి విమోచన అందవలసిన అవసరము లేదు. కానీ ఈ విమోచనం యొక్క పరిధి ఎంతగా పెరిగింది అంటే, పాత నిబంధన నుంచి యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ఆ విమోచన పరిధి ఎంతగా పెరిగింది అంటే, న్యాయమైన వారి పక్షాన న్యాయము చేస్తూనే అర్హత లేని వారికి కృపను కనికరాన్ని ఇచ్చి వారిని కూడా దేవుని సన్నిధానములో నిలిపే మహద్భాగ్యాన్ని, ఆ గొప్ప ప్రేమను శిలువ చాటుతాము. శిలువ కార్యములో పేతురు పక్షాన జరగవలసినటువంటి ప్రాయశ్చిత్తము దేవుడు జరిగించాడు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా గోయల్ విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు అన్న మాటను పేతురు పక్షాన కూడా నెరవేరుస్తా. పేతురు ఎంతగా మార్పు చెందాడో మీరు చూస్తే, పేతురుని అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభువా, నీకు తెలుసు నేను ఎంత ప్రేమించగలనో అంత ప్రేమిస్తున్నాను. 3 పనులు చెప్పాడు యేసు ప్రభువారు యోహాను ద్వారా పేతురు భక్తునికి. 1, నా గొర్రె పిల్లలను మేపు. 2, నా గొర్రెలను మేపు. 3, నా గొర్రెలను నా గొర్రె పిల్లలను మేపుము అన్న మాట అంటే అప్పుడే విశ్వాసములోనికి వస్తూ ఉన్న వారితో పోలిక. నా గొర్రెలను మేపుము, లేకుంటే నా గొర్రెలను పోషించుము అనుందా? కాయుము అంటే జస్ట్ ఆహారం ఇవ్వటం కాదు. మేపుము అన్న కాడ కేవలము ఆహారం ఇవ్వటమే. కాయుము అన్న దగ్గర నడిపించటం, ప్రమాదాల నుంచి కాపాడటం, శ్రేష్టమైన స్థలాలకు తీసుకుని వెళ్ళటం, సంరక్షించటం, అనేక పనులు అక్కడ ఇమిడి ఉన్నాయి. ఆ తరువాత 3వ మాట అంటున్నాడు, నా గొర్రెలను మేపుము. ఇందులో 2 ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రెలు. అంటే పైన తెలుపబడిన 2 మొత్తం సమూహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. నా గొర్రెలను మేపుము. గొప్పగా పనిని ఇస్తూ 19వ వచనంలో అంటూ ఉన్నాడు, నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. 19వ వచనం ఆఖరు మాట. 3 పనులు మనకు కనపడుతూ ఉన్నాయి. మేపుము, కాయుము, మేపుము. తర్వాత ఆఖరులో నేను మేపుతాను, ఆయన్ని వెంబడించానంటే కుదరదు. ఈరోజు చాలా మంది కాపరుల పరిస్థితి ఇలాగే ఉంది. చాలా మంది కాపరుల పరిస్థితి, నేను మేపుతాను, అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, గంభీరంగా మాట్లాడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారి జీవితాలలో ఏముండదు? ఆయనని వెంబడించడము ఉండాలి. నువ్వు ఆయన్ని వెంబడించేవాడ అయి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరు ఆజ్ఞ అంటాం కదా మనం, ద గ్రేట్ కమిషన్ అంటాం. ఏం చెప్పాడు ఆయన? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి ఏం చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని వారికి నేర్పించు. అంటే మొదటిగా ప్రభువారు మనల్ని ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాడంటే శిష్యరికములోనికి ఆహ్వానిస్తూ. పేతురు శిష్యుడయ్యాడు. ఎక్కడి నుంచి శిష్యుడయ్యాడు?
తనను తాను గొప్పగా చేసుకునే స్థితి నుంచి యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన మందను మేపుతూ కాసే స్థాయికి ఆయనను వెంబడించడం మొదలుపెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ పునరుత్థాన సంతోషము మనల్ని బలపరుస్తుంది. లేకుంటే ఈ పునరుత్థానములో మనకున్నటువంటి విమోచకుడు మన జీవితాలను పునరుద్ధరించేది ఎందుకు అంటే మన ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, ఆయనను వెంబడించటానికి. ఆయన శిలువలో మన నిజస్థితిని గుర్తించి ఆయనను వెంబడిస్తూ బ్రతకటం. పేతురు జీవితంలో ఆ మార్పును మనము చూస్తూ ఉన్నాం. పూర్తిగా పశ్చాత్తాపపడ్డ పేతురు తన వేషధారణను, తన అహంకారాన్ని, తన ఇతరులతో పోల్చే స్థితిని విడిచిపెట్టి సర్వమును ఎరిగిన తన ప్రభువు వైపు చూస్తూ ఆయనకు అప్పగించుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి పేతురును మనము చూస్తూ ఉన్నాం. ఆయన వెంబడిస్తూ ఉన్న పేతురును మనం చూస్తూ ఉన్నాం. ఆఖరి మాట ఏంటో తెలుసా? 18వ వచనములో నా గొర్రెలను మేపుము అని తనను వెంబడించుమని చెప్పటానికి ముందు పేతురుతో అన్న మాట ఎటువంటి మరణాన్ని పేతురు అనుభవించబోతూ ఉన్నాడో కూడా ముందుగా తాను అనుభవించబోయే శ్రమలను గురించి కూడా పేతురు భక్తునికి ప్రభువారు ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు చూడండి, యోబు విమోచకుడు కొరకు ఎదురు చూశాడు. ఆ విమోచకుడు వచ్చి పేతురును పునరుద్ధరించాడు. పునరుద్ధరించబడిన పేతురు విమోచకుడితో కలిసి ఎలా బ్రతకాలో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 2వ అధ్యాయము 3వ వచనంలోపు మాట్లాడుతుంది. మీరు విమోచించబడ్డవారు అయితే ఏం చెయ్యాలంట? 3వ వచనం చూస్తే 2వ అధ్యాయంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఎదగాలి. ఎందుకు నీవు విమోచకుడి ద్వారా పునరుద్ధరించబడ్డావు అంటే ఎదగటానికి. గోయల్ ద్వారా, విమోచకుని ద్వారా పేతురు భక్తుడు ఎందుకు పునరుద్ధరించబడ్డాడు అంటే ఆ విమోచకుడితో ఎలా బ్రతకాలో సంఘానికి చెప్పటాలి. సంఘానికి చెప్తూ ఉన్నాడు ఎలా బ్రతకాలి. సంఘము, విశ్వాసము అయిన మనము ఆయనతో కలిసి ఆయన్ని వెంబడిస్తూ ఎదగాలి. ఎలా ఎదగగలం? మనం ఎలా ఎదగగలం? ఎలా ఎదగగలము అంటే ఈ భాగములో పదే 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 మనకు కనిపించే ఒక మాట ఏంటి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం. చూడండి ఎన్నిసార్లు మనకు ఆ మాట కనబడుతూ ఉందో. 21వ వచనం, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము అన్నాడా? తర్వాత 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులగున్నట్లు. సత్యము అంటే దేవుని వాక్యము. తర్వాత మరలా 24వ వచనం, ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. 25వ వచనం, ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. తర్వాత 3వ వచనం 2వ అధ్యాయం, నిర్మలమైన వాక్యము. ఎన్నిసార్లు వాక్యము అన్న పదాన్ని ఈ కొద్ది వచనాలలో పేతురు భక్తుడు ప్రయోగించాడో చూడండి. ఎంత గంభీరంగా ఈ మాటలు పేతురు భక్తుడు ప్రయోగిస్తూ ఉన్నాడు చూడండి. అంటే నీవు ఎదగాలి అంటే నీవు ఏం కోరుకోవాలి? వాక్యాన్ని కోరుకోవాలి. వాక్యమును సమీపించాలి. వాక్యమును నీవు సమీపించినప్పుడు ఏం జరుగుతుంది? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగుతుంది. వాక్యాన్ని మీరు సమీపించినప్పుడు ఎందుకని మీలో ప్రేమ కలుగుతుంది? 22వ వచనం, మీరు సత్యానికి విధేయులవుతారు కనుక. కాబట్టి పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు, మీరు పాలను పసిపిల్లలు ఆపేక్షించున్నట్లుగా మీరు కూడా ఎదుగునట్లుగా వాక్యమనే పాలను ఆపేక్షించండి. ఎందుకు ఆపేక్షించాలి? 18వ వచనం చూడండి. 18వ వచనం చదవండి.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు. అంటే విమోచకుడుగా యేసు ప్రభువారు పేతురు భక్తుని జీవితంలోనికి వచ్చి పునరుద్ధరించింది దేని నుంచి అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి పునరుద్ధరించి. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో నిలిచి ఉన్న ఆ పాత స్వభావము నుంచి విడిపించబడాలి అంటే పసిపిల్లలు ఆపేక్షించినట్లుగా, పాలను ఆపేక్షించినట్లుగా నీవు కూడా దేవుని వాక్యాన్ని ఆపేక్షించాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ వాక్యానికి విధేయత చూపుతావు. ఆ వాక్యానికి విధేయత చూపితే ఏం జరుగుతుంది? సహోదర ప్రేమ కలుగుతుంది. నటన కాదు, నటన ఉండదు. సహోదర ప్రేమ పెరుగుతుంది. సహోదర ప్రేమ పెరిగే కొలది ఏమవుతుంది? ఏదైతే మనలో పాత స్వభావము నిలిచి ఉన్నదో, యేసు ప్రభు వారి సిలువను జయించి తిరిగి లేచిన యేసును సందర్శించిన పేతురు ఏ రీతిగా అయితే మార్పు చెందాడో, మనము కూడా మారి మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి మనము విశ్వాసముంచుచున్న దేవునితో కలిసి బ్రతుకుతాం. ఆలోచన చేయండి. మన జీవితంలో కొన్ని కష్టాలకు మన దగ్గర జవాబులు లేకపోవచ్చు. మన జీవితంలో మనకు కలిగే కొన్ని ఫెయిల్యూర్స్కి మనం ముఖం చూపించలేకపోవచ్చు. మన భవిష్యత్ ఏంటో మనకు తెలియకపోవచ్చు. ఈరోజు వాక్యం మనకు అందిస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ విమోచకుడు సజీవుడు. ఆ సజీవుడు సిలువ కార్యమును నెరవేర్చుట ద్వారా పేతురు జీవితాన్ని పునరుద్ధరించి మనము ఎలా బ్రతకాలో ఈరోజు మనకు తెలియజేస్తుంది. ఆ రోజు పేతురును పునరుద్ధరించినటువంటి ఆ విమోచకుడు నిన్ను నన్ను పునరుద్ధరించటానికి ఆయన మనకు సమీపంగా, నీకు నాకు గోయల్గా, విమోచకుడిగా, సజీవుడిగా నీ జీవితంలో నా జీవితంలో నిలుస్తూ ఎలా పునరుద్ధరిస్తాడు ఆయన? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా నీవు విమోచించబడాలి అని, వాక్యము ద్వారా నీవు సరిచేయబడాలి అని మాటలతో ఆయన నీ జీవితంలోనికి చేరలా? లేకుంటే వెండి బంగారాల ద్వారా నీ జీవితంలోనికి చేరలా? నీ ఎత్తు పొడుగును చూసి, నీ స్థితిగతులను చూసి నీ జీవితంలోకి చేరలా? బదులుగా అక్షయమైనటువంటి, అమూల్యమైనటువంటి, వెలకట్టలేని ఆ రక్తమును ఆయన చిందించి నీ జీవితములో సమీపించి ఆయన తన వాక్యాన్ని నీకు అందిస్తుంది. అక్షయ బీజము నుండి నీవు పుట్టిన వాడవే అయితే ఆయన వాక్యమును కాంక్షిస్తావు. ఆయన వాక్యమును కాంక్షిస్తే విధేయతలోనికి వస్తా. విధేయతలోనికి వస్తే నీ పాత స్వభావము నిన్ను దాటి వెళ్తుంది. నీ పాత స్వభావము నిన్ను దాటి వెళ్తుంది. ఒకవేళ నీ కష్టానికి జవాబులు లేకపోయినా యోబు వలె నా విమోచకుడు సజీవుడు అంట. ఒకవేళ నీ ఫెయిల్యూర్ నిన్ను ఇతరులకు ముఖం చూపించలేని స్థితిలో నిలిపిన నీ రక్షకుని నీవు విడిచిపెట్టకుండా ఆయన దగ్గర చేరి, ప్రభువా నీకు సమస్తము తెలుసు అని ఆయన సన్నిధిలో బలాన్ని పొందు. సంఘముగా, సహవాసముగా ఆయన వాక్యమును సమీపించి ఈ శ్రమల కొలిమిలో నుంచి, ఇబ్బందుల ఎడారిలో నుంచి తెలియని భవిష్యత్తులోకి ఓపికగా అడుగులు వేస్తావు. అటువంటి మహా గొప్ప కృపను త్రియేక దేవుడు మనకందరికీ కలిగించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చొని